స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దానికి రీజన్ 42% రిజర్వేషన్. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం. ఎన్ని రోజుల నుంచి అంటే సంవత్సరంన్నర నుంచి ఆగింది కూడా కేవలం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావించాం. అదొక్క విషయంలోనే ఆగిపోవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా ఎన్ని రోజులు కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చినటువంటి మాట. ఈవెన్ పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, పొంగులేటి గారు కూడా ఇదే మాట అన్నారు. ఈవెన్ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇదే మాట అనడం అనేది జరిగింది. మరి ఇప్పుడు దానికి సంబంధించి మంత్రులు ఆర్డినెన్స్ ఇచ్చారు, గవర్నర్ దగ్గరికి పంపించడం అనేది జరిగింది. మరి గవర్నర్ దానికి యాక్సెప్ట్ చేస్తాడా లేదా అన్నది అదొక ప్రశ్నార్థకం. తర్వాత కేంద్రం 9th షెడ్యూల్లో చేర్చాలంటే ప్రస్తుతం బీజేపీ నేతలు చెప్తున్నట్టు ఏంది, సో 42% మేము రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధం, అవసరమైతే మేము 8 మంది కూడా కొట్లాడతాం. కాకపోతే ఇక్కడ ఒక వర్గాన్ని చేర్చడం ద్వారా అసలైన బీసీలు నష్టపోతున్నారు. సో వర్గాలకు సంబంధించి లెక్క కరెక్ట్ చేస్తే డెఫినెట్ గా మేము సపోర్ట్ చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ 42% అడ్డుకుంటుంది భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో ఇక్కడ 8 మంది ఎంపీలు కూడా ఎవరు ఏం చెయ్యట్లేదు అని చెప్పేసి కూడా దాన్ని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నటువంటి మాట. సో ఈ రోజు మరి కేబినెట్ లో ఏం చర్చిస్తారు? సో త్వరలో అంటే ఇప్పుడు గవర్నర్ గారు యాక్సెప్ట్ చెయ్యరు, ఒక విషయం అనుకుందాం. గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయకపోతే కాంగ్రెస్ నుంచి దాదాపుగా 42% బీసీల అభ్యర్థులకే ఇచ్చే విధంగా, అంటే 100లో దాదాపుగా 42% బీసీలే నిలిచినట్లుగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా మేము తమాషా ప్రకారమే, కులగణన తమాషా ప్రకారమే మేము కూడా 42% అభ్యర్థులను నిలబెట్టడానికి సిద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ నిలబెట్టినప్పుడు డెఫినెట్ గా బీజేపీ కూడా వాళ్ళకి 42% అభ్యర్థులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది అఫీషియల్ అనేది ఉండదు, చట్టబద్ధంగా ఉండదు. దీనికి చట్టబద్ధంగా ఉండాలంటే గవర్నర్ గారు అంటే ఆర్డినెన్స్ పైన సంతకం చేస్తే రాష్ట్రం నుంచి చట్టబద్ధత అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు గవర్నర్ గారు ఏం చెప్తారు మరి, అంటే దాదాపుగా 30వ తేదీ వరకు ఇవ్వాలి. సో ఇప్పుడు జూలై 28, ఇంకా 2 రోజులు అయితే జూలై కూడా అయిపోతుంది. సో ఆగస్ట్ 1 నెల సమయం ఉంటుంది, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్. అండ్ ఆగస్ట్ 15 తర్వాత ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం ఏర్పాట్లు అవి ఉంటాయి కాబట్టి అధికారులు మళ్ళీ బిజీగా ఉంటారు. తర్వాత ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి రైతులు కూడా పొలం పనులలో వాళ్ళు కూడా బిజీగానే ఉంటారు, ఎవరి పనులు వాళ్ళవే ఉంటాయి. అండ్ 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకని ఆగస్టు 15 తర్వాత ఒక 15 రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసుకోవాలి. తర్వాత ఇంకొక నెల లోపు సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో ఆగస్టు 15 తర్వాతనే దీనిపైన ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అండ్ ఇప్పుడు ఈ ఆగస్టు 15 సందర్భంగా స్వతంత్ర దినోత్సవం అంటే 10 రోజుల్లో ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మళ్ళీ అధికారులు స్వతంత్ర దినోత్సవం ఏర్పాట్లు వేడుకలకు సంబంధించి టైం మొత్తం అక్కడ కేటాయిస్తే ఇక్కడ కేటాయించడానికి ఉండదు. ఆల్మోస్ట్ ఆల్రెడీ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కావచ్చు, తర్వాత ఎంపీడీఓలకు కావచ్చు, ఎంపీ వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ సో మేమి గ్రామాలలో, మండలాలలో, అలాగే జిల్లాలలో కూడా ఎలక్షన్ సంబంధించి పనులు పూర్తి చేసుకోవాలి. అలాగే శాంతి భద్రతల విషయంలో పోలీసు అధికారులకు కూడా సూచనలు అందించడం అనేది జరుగుతుంది. సో ఎన్నికల కమిషన్ ఆల్రెడీ తన వర్క్ తను స్టార్ట్ చేసుకుంటూ వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి ఎప్పుడు ఎన్నికల కమిషన్ కోరితే ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి సభలో కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో నాకు తెలిసి రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఆగస్టు 15 తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కేబినెట్ లో ఎలాంటి చర్చలు జరుపుకుంటారో, ఎప్పుడు చేస్తారు అనేది వెయిట్ చేసి చూద్దాం.